మణిపూర్లోని ఒక చిన్న గ్రామంలో రోజు ఒక అమ్మాయి అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చేది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వంట చేయడానికి ఆ కట్టెలు కొనాల్సిన అవసరం ఉండదని చెప్పి. ఈ రోజు అదే అమ్మాయి గ్లాస్గోలో మూడోసారి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ గెలిచి పోడియంపై కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే మీరాబాయి చాను కథ. 1994 ఆగస్టు 8న మణిపూర్లోని నాన్పోంగ్ కాచింగ్ అనే గ్రామంలో మీరాబాయి జన్మించింది. నాన్న కన్స్ట్రక్షన్ వర్కర్, అమ్మ ఒక చిన్న టీ షాప్ నడిపేది. 6 అన్న చెల్లెలలో మీరాబాయి అందరికన్నా చిన్నది. ఆ కుటుంబానికి రోజుకు 3 పూట్ల భోజనం దొరకడమే ఒక లగ్జరీ. అయితే ఒక రోజు మీరాబాయి అన్న అడవిలో ఒక పెద్ద కట్టెల మోపు ఎత్తలేకపోయాడు. కానీ మీరాబాయి మాత్రం అదే మోపుని చాలా ఈజీగా ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చింది. అయితే ఇంటికి వచ్చాక ఇంట్లో వాళ్ళందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అమ్మాయి అందరి పిల్లల్లా కాదు, ఏదో స్పెషల్ అని చెప్పి వాళ్ళందరికీ అప్పుడే అర్థమైంది. వాళ్ళ ఊర్లో జిమ్ కూడా లేదు. అయినా ప్రతిరోజు 44 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇంఫాల్కి వెళ్లి ట్రైనింగ్ తీసుకునేది. ఎందుకంటే ఆమెకు ఒక కల ఉంది. తనకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 2004 ఒలింపిక్స్ లో మణిపూర్ లెజెండ్ కుంజారాణి దేవిని చూసింది. అప్పుడే నేను కూడా ఒక రోజు ఇలాగే ఆడాలని తనలో తను ఫిక్స్ అయిపోయింది. కట్ చేస్తే 2014 కామన్వెల్త్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ గెలిచింది. కానీ అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉంది. 2016 రియో ఒలింపిక్స్. ఆ ఒలింపిక్స్ కి మీరాబాయి చాను అమ్మగారు బంగారం అమ్మేసి మరి తన కూతురికి ఒలింపిక్ షేప్ లో ఉన్న ఇయర్ రింగ్స్ చేయించారంట, తన కూతురికి లక్ కలిసి రావాలని చెప్పి. కానీ రియో ఒలింపిక్స్ లో మీరాబాయి ఒక్క సక్సెస్ఫుల్ లిఫ్ట్ కూడా చేయలేకపోయింది. దాంతో చాలా మంది ఇంకా చాలా ఆగిపో అన్నారు. కానీ మీరాబాయి వినలేదు. తర్వాత 5 సంవత్సరాలు చాలా స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ తీసుకుంది. ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆ కష్టానికి ఫలితమే 2021 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు 21 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్ సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. అండ్ తర్వాత 2024 ప్యారిస్ ఒలింపిక్స్ మీరాబాయి తన ప్రాణం పెట్టి పోరాడింది. కానీ అన్ఫార్చునేట్లీ 4th ప్లేస్ లో ఫినిష్ చేసింది. మెడల్ కు కేవలం 1 అడుగు దూరంలో ఆగిపోయింది. అయినా తను ఆగలేదు, మళ్ళీ కష్టపడింది. అండ్ ఫైనల్ గా జూలై 2026 గ్లాస్గో, ద సేమ్ సిటీ, ఎక్కడైతే 2014లో మొదటిసారి సిల్వర్ మెడల్ గెలిచిందో అక్కడే ఈసారి హిస్టరీ క్రియేట్ చేసింది. 85 kg స్నాచ్ రికార్డ్, 115 kg క్లీన్ అండ్ జర్క్ రికార్డ్, టోటల్ 190 kgs. అంతేకాదు 3 వరుస కామన్వెల్త్ గోల్డ్ మెడల్స్ గెలిచి తొలి భారతీయ వెయిట్ లిఫ్టర్ గా చరిత్రలో నిలిచింది. అండ్ ఆ రోజు మీరాబాయి కన్నీళ్లతో నిండిన కళ్ళతో పోడియంపై నిలబడింది. That little tap on her heart and those tears tell you what it took to get there. ఈ రోజు మీరాబాయి చాను కేవలం ఒక ఛాంపియన్ మాత్రమే కాదు, ఆమె కోట్లాది మంది భారతీయులకు ఒక గర్వకారణం.